నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. రాజకీయాల్లో రాజకీయ నాయకులు మాట చెప్పారంటే నెరవేరుతుందా లేదా అనే అనుమానం ఈ రాజకీయ వ్యవస్థలో వేలాది మంది ప్రజల్ని వెంటాడుతూ ఉంటుంది. కానీ సహజంగా రాజకీయాల్లో రాజకీయ నాయకులు చెప్పిన హామీలు జరగవు, ఏదో ఒకటి అర మాత్రమే అని ఒక నానుడైతే రాజకీయ రంగంలో ఉంది. కానీ అదే రాజకీయ రంగంలో చెప్పిన మాట ప్రకారం ఏదైతే చెప్తామో, ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీకి కట్టుబడి చేయడం అనేది రాజకీయాల్లో చాలా అరుదైన ఘటనలు. మరి అలాంటిది ఇప్పుడు ఏలూరు నగరంలో డిప్యూటీ మేయర్లు ఎంపిక సంబంధించి 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ మేయర్ల ఎంపిక విషయంలో మరి ఎమ్మెల్యేగా ఎన్నికైన బడేటి సంటి గారు మరి ఆ రోజున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో డిప్యూటీ మేయర్ల ఎంపికని చాలా కీలకంగా మారింది. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఎవరికి అన్యాయం జరగకుండా, సహజంగా పదవులంటే ఎవరికైనా ఆశ ఉంటుంది. మరి ఆశ ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు, అంటే 24 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలో జాయిన్ అయిన కార్పొరేటర్లు ఉన్నారు కొంతమంది. అదేవిధంగా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీలో జాయిన్ అయిన కార్పొరేటర్లు కొంతమంది ఉన్నారు. అయితే రాజకీయాల్లో ఒక నిబద్ధత అనేది అవసరం. అది ఆ నిబద్ధత ఉంది కాబట్టే ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారు మరి ఏమైతే మాట చెప్పారో, ఏమైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం మరి డిప్యూటీ మేయర్లు ఇద్దరిని ఎంపిక చేశారు గతంలో. మరి అప్పుడు ఎంపిక చేసిన డిప్యూటీ మేయర్లో 30వ డివిజన్ కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వర గారిని, అదేవిధంగా వందనాల శ్రీనివాస్ గారి యొక్క సతీమణిని డిప్యూటీ మేయర్లకు ఎంపిక చేశారు. మరి దాదాపుగా అంటే ఫిబ్రవరి 3వ తేదీ నాటికి బహుశా సంవత్సర కాలం పూర్తవచ్చు. అంటే వీళ్ళిద్దరు డిప్యూటీ మేయర్లుగా బాధ్యతలు తీసుకుని, మరి వీళ్ళిద్దరు డిప్యూటీ మేయర్లుగా ఎంపిక జరగబోయే ముందే మరి ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారు ఏలూరులోని జేపీ కాలనీలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక విజయోత్సవ సభ, కూటమి సభ జరిగింది, భారీ బహిరంగ సభ. మరి ఆ సభలో వేలాది మంది ప్రజల సమక్షంలో మరి ఎమ్మెల్యే బడేటి సంటి గారు డిప్యూటీ మేయర్ల ఎంపిక పైన ఒక ప్రకటన చేశారు అధికారికంగా. మరి ఆ రోజునే ఉమామహేశ్వర గారి పేరు, వందనాల శ్రీనివాస్ గారి యొక్క సతీమణి గారి పేరు, అదే టైంలో 12వ డివిజన్ కార్పొరేటర్ కర్రి శ్రీనివాస్ గారి పేరు కూడా అనౌన్స్ చేశారు. మరి వాస్తవంగా కర్రి శ్రీనివాస్ గారు, అదేవిధంగా వందనాల శ్రీనివాస్ గారి యొక్క సతీమణి గారు డిప్యూటీ మేయర్లు కావాల్సి ఉన్నది 1 year క్రితం. కతే రాజకీయాల్లో సహజంగా మరి సామాజిక వర్గాల అంశాలు నడుస్తున్నప్పుడు ఒక ఓసీ, ఒక బీసీ అని, బీసీలోని అనేక సామాజిక వర్గాలు అదేవిధంగా రకరకాలుగా ఆలోచిస్తారు. కాబట్టి మరి గత 1 year క్రితం మరి పప్పు ఉమామహేశ్వర గారిని డిప్యూటీ మేయర్గా ఆ రోజున ఎమ్మెల్యే గారు అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసినప్పుడే చెప్పారు, చివరి సంవత్సర కాలం కర్రి శ్రీనివాస్ గారు డిప్యూటీ మేయర్గా ఉండబోతున్నారని కూడా అధికారికంగా అప్పుడే ప్రకటించారు. మరి సంవత్సరం క్రితం ప్రకటించిన విధంగా ఏలూరు ఎమ్మెల్యే గారు మాటకు కట్టుబడి, ఎక్కడ కూడా రాజీ పడకుండా, ఎక్కడ మొఖవాటానికి పోకుండా చెప్పిన మాట, ఇచ్చిన మాట నెరవేర్చిన ఎమ్మెల్యే ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారు. ఏలూరు డిప్యూటీ మేయర్గా ఉన్న పప్పు ఉమామహేశ్వర గారు తన డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేశారు. ఆ రాజీనామా పత్రాన్ని ఏలూరు మేయర్ శ్రీమతి నూర్జహాన్ పెదబాబు గారికి అందజేశారు. ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి నూర్జహాన్ పెదబాబు గారు మరి డిప్యూటీ మేయరు ఉమామహేశ్వర గారి యొక్క రాజీనామా పత్రాన్ని మేయర్ గారు ఆమోదించారు. మరి కొత్త డిప్యూటీ మేయర్ ఎంపిక సంబంధించి ఏర్పాట్లు చేయవలసిందిగా ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ భాను ప్రతాప్ గారికి ఆదేశాలు ఇస్తూ ఈరోజు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. మరి డిప్యూటీ మేయర్గా ఎవరు ఉండబోతున్నారు అనేది చాలామంది కూడా అప్పుడు వందనాల శ్రీనివాస్ గారి సతీమణి గారిని, పప్పు ఉమామహేశ్వర గారిని ఎంపిక చేసినప్పుడు మరి చివరి వరకు వీళ్ళిద్దరే, అంటే వాళ్ళ కార్పొరేషన్ పదవీ కాలం ముగిసే వరకు వీళ్ళిద్దరే ఉంటారని కూడా ఏలూరు నగరంలో ఇప్పటికి కూడా చర్చ జరుగుతూనే ఉంది, చర్చ జరిగింది కూడా. అయితే ఎవరు ఊహించిన విధంగా
ఎవరు అంచనాలకి అందని విధంగా. మరి ఏలూరు ఎమ్మెల్యే గారు బడేటి సంటి గారు ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుండి ఈ క్షణం వరకు కూడా చాలా సిస్టమేటిక్గా రాజకీయాల్ని తనదైన శైలిలో ఎక్కడైతే మాట ఇచ్చామో, ఎవరికైతే మాట ఇచ్చామో ఆ మాటని నిలబెట్టుకోవడం ఈ దాదాపుగా ఈ 2 సంవత్సరాల కూటమి పాలనలో ఎమ్మెల్యే గారు ఆ మాటకు కట్టుబడి పనిచేస్తున్నారు. భవిష్యత్తులో కూడా అదే మాటకు కట్టుబడి ఉంటానని కూడా ఎన్నికల్లో గెలిచిన వెంటనే చెప్పిన ఏకైక ఎమ్మెల్యే బడేటి సంటి గారు. మరి అలాంటి ఎమ్మెల్యే గారు ఈవేళ చెప్పిన మాట ప్రకారమే డిప్యూటీ మేయర్గా ఉన్న పప్పు ఉమామహేశ్వరరావు గారు 1 ఇయర్ తర్వాత రిజైన్ చేయటం, ఇంకా జూన్ వరకు ఏలూరు నగరపాలక సంస్థకి పదవీ కాలం ఉంది కాబట్టి ఆ 1 ఇయర్ సమయం లేదు కాబట్టి ఉన్న 6 నెలలు అయినా మరి అప్పుడు ఎప్పుడైతే కర్రి శ్రీనివాస్ గారిని డిప్యూటీ మేయర్గా ఇస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు అధికారికంగా ప్రకటించారో ఆ మాటకి కట్టుబడి ఉన్నారు ఎమ్మెల్యే గారు. అదే మాట ప్రకారం ఇప్పుడు డిప్యూటీ మేయర్గా కర్రి శ్రీనివాస్ గారిని అధికారికంగా అప్పుడే ప్రకటించారు కాబట్టి నెక్స్ట్ అంటే ఇప్పుడు డిప్యూటీ మేయర్గా ఉమామహేశ్వరరావు గారు రిజైన్ చేశారు కాబట్టి దాని ప్రాసెస్ అధికారికంగా అంటే ఎన్నికల కమిషన్కి పంపించాలా, మున్సిపాలిటీలో కార్పొరేషన్లో కమిషనర్గా దాని దగ్గర ఏర్పాట్లు చేయాలా, మరి డిప్యూటీ మేయర్ ఎన్నికకి సంబంధించి మరి రెవెన్యూ సైడ్ ఆర్డీఓ కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ మళ్ళీ ఎన్నిక నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడానికి దాదాపుగా ఒక 10 నుండి 15 రోజుల వరకు సమయం పట్టవచ్చు. దీంట్లో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఏలూరు ఎమ్మెల్యే గారు ఏం చెప్పారో ఆ మాటకి కట్టుబడి ఉన్నారనేది చాలా క్లారిటీగా చెప్పాలి. మరి డిప్యూటీ మేయర్గా కర్రి శ్రీనివాస్ గారిని లాస్ట్ ఇయర్ ఖచ్చితంగా మీకు ఇస్తామని చెప్పాను, అదే మాట ప్రకారం కట్టుబడి ఉన్నారు. మరి ఉమామహేశ్వరరావు గారు రిజైన్ చేయటం, కర్రి శ్రీనివాస్ గారిని డిప్యూటీ మేయర్గా ఆ సీట్లో కూర్చోబెట్టడం అదే బడేటి కుటుంబానికి ఉన్న రాజకీయ విలక్షణమైన రాజకీయ లక్ష్యం. మరి ఆ కోవ నుంచి వచ్చిన బడేటి సంటి గారు కూడా అదే సిద్ధాంతాన్ని అదే విధానాన్ని అవలంబిస్తూ రాజకీయాల్లో ఒక చరిత్రని తిరగరాసిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారు నిర్ణయాల్లో కూడా ఒక కొత్త రికార్డును సృష్టిస్తున్నారు. ఆ రికార్డుల్లో ఒక భాగమే ఇప్పుడు డిప్యూటీ మేయర్గా కర్రి శ్రీనివాస్ గారిని ఎంపిక చేసే విధానం. మరి ఆయనకి ఇంకా 10-15 రోజులు అధికారికంగా డిప్యూటీ మేయర్గా బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఈలోపు అధికారపరంగా అధికారులందరూ కూడా ఏర్పాట్లు చేయాలి కాబట్టి కొంత 10 రోజులు టైం పడుతుంది. చెప్పిన ప్రకారం మరి డిప్యూటీ మేయర్గా కర్రి శ్రీనివాస్ గారిని నియమించడం, మరి ఆయన పదవి బాధ్యతలు త్వరలో చేపట్టబోతున్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి సంటి గారి యొక్క నిబద్ధతకు, సమర్థతకు, చెప్పిన మాట అక్షరాల నిజం చేయడంలో బడేటి సంటి గారు ఒక కీలక పరిణామంలో ఆయన తనకంటూ ఒక ప్రత్యేక ట్రాక్ రికార్డుతో రాజకీయాలు చేస్తున్న సంటి గారు మరి ఇప్పుడు కూడా విలువలతో కూడా రాజకీయాలు చేస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఆ మాట ప్రకారమే ఇప్పుడు కర్రి శ్రీనివాస్ గారిని డిప్యూటీ మేయర్ స్థానంలో కూర్చోబెట్టబోతున్నారు అతి త్వరలో. మరి ఎమ్మెల్యే గారు చెప్పిన హామీ అక్షరాల నిజం చేశారు. మరి కర్రి శ్రీనివాస్ గారు కూడా మరి సీనియర్ కార్పొరేటరు, ప్రజల సమస్యల పట్ల పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి, ఏలూరు నగరంలో తనకంటూ ఒక ప్రత్యేకత కలిగిన కర్రి శ్రీనివాస్ గారు ముఖ్యంగా తను పనిచేసిన కార్పొరేటర్గా ఎంపికైన గతంలో కానీ ఇప్పుడు కానీ ప్రజల సమస్యలు ఏదున్నా వెంటాడి చేయించుకోవడం, అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే మరి దగ్గరుండి పనులు చేయించడం, ప్రజల సమస్యలపై పోరాటం, ప్రజలకు అండగా ఉండడం కర్రి శ్రీనివాస్ గారి యొక్క ప్రధాన లక్ష్యం. అందుకనే గతంలో కార్పొరేటర్ అయ్యారు, మళ్ళీ ఇప్పుడు కూడా కార్పొరేటర్గా కొనసాగుతున్నారు. కాబట్టి ఒక సీనియర్ కార్పొరేటర్గా డిప్యూటీ మేయర్గా ఏమైతే ఒక దశలో మరి లక్ష్యం నెరవేరుతుందా లేదని ఆందోళన ఉండవచ్చు. సహజంగా రాజకీయ నాయకులకి పదవి మీద ఉన్న కాంక్ష ఇంకా దేనిపైన ఉండదు. కాబట్టి డిప్యూటీ మేయర్ అవుతామా లేదా, జూన్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈ 6 నెలలన్నా డిప్యూటీ మేయర్గా ఉంటామా, కనీసం కారు మీద కానీ ఇంటి దగ్గర కానీ నేమ్ బోర్డు డిప్యూటీ మేయరు లేదంటే మాజీ డిప్యూటీ మేయరు అనిపించుకునే అవకాశం ఉంటుందా లేదా అని కొంత ఆందోళన ఉంటుంది, సహజంగా ఎవరైనా ఉంటుంది. అలాంటి ఆందోళన కర్రి శ్రీనివాస్ గారిలో కూడా ఉండి ఉండవచ్చు. నేనైతే అనుకోవడం ఏంటంటే కర్రి శ్రీనివాస్ గారు అలా అనుకునే మనస్తత్వం కలిగిన వ్యక్తి కాదు. పైగా హామీ ఇచ్చింది ఒక నిబద్ధత కలిగిన ఎమ్మెల్యే బడేటి సంటి గారు కాబట్టి హామీ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా నెరవేరుతుంది. మరి ఆ రోజు కూడా డిప్యూటీ మేయర్ ఎంపిక విషయంలో పప్పు ఉమామహేశ్వరరావు గారిని వందనాల
శ్రీనివాస్ గారి యొక్క సతీమణి గారిని ఎంపిక చేసినప్పుడు కూడా కర్రి శ్రీనివాస్ గారికి డిప్యూటీ మేయర్ ఉంటుందా లేదా అంటే ఖచ్చితంగా ఉంటుందని చెప్పి గత సంవత్సరం క్రితమే నేను ఎంటీవీ ద్వారా చెప్పాను. ఖచ్చితంగా డిప్యూటీ మేయర్గా కర్రి శ్రీనివాస్ గారు భవిష్యత్తులో కాబోతున్నారు, ఖచ్చితంగా అవి తీరతారని చెప్పాను. మరి ఆ మాట ప్రకారం, అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఇచ్చిన మాట ప్రకారం మరి డిప్యూటీ మేయర్గా కర్రి శ్రీనివాస్ గారు అంటే జూన్ వరకు 6 నెలల వరకు ఆయనే ఉంటారు. మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఈ సంవత్సరం జరిగినా లేకపోతే 4 నెలల్లో జరిగినా లేకపోతే ఎప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరిగినా కూడా మళ్ళా కార్పొరేషన్లో మరి టీడీపీ జెండా రెపరెపలు ఆడిస్తారని చెప్పి ఇప్పటికే బడేటి చంటి గారు పదే చెప్తున్నారు. మళ్ళా నెక్స్ట్ ఏలూరు కార్పొరేషన్ టీడీపీ వశం అయినప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ టర్మ్లోనే మళ్ళీ మిగిలిన టర్మ్ అంటే ఒక సంవత్సరం అనుకున్నది 6 నెలలు అవుతుంది కాబట్టి మిగిలిన 6 నెలలు టర్మ్ కూడా టర్మ్లోనే డిప్యూటీ మేయర్గా కర్రి శ్రీనివాస్ గారికి ఇస్తానని ఆ రోజే ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు కాబట్టి ఆ హామీ కూడా ఖచ్చితంగా నెరవేరుతుందని డిప్యూటీ మేయర్గా కాబోతున్న కర్రి శ్రీనివాస్ గారు భావిస్తున్నారు. మరి ఎమ్మెల్యే గారు మాట ఇస్తే నెరవేరుస్తారని ఒక నమ్మకం, ప్రగాఢమైన నమ్మకం కర్రి శ్రీనివాస్ గారు ఉంది కాబట్టి ఆ నమ్మకాన్ని త్వరలోనే ఆయన డిప్యూటీ మేయర్ సీట్లో కూర్చోబోతున్నారు. అన్ని నియోజకవర్గాల్లో రాజకీయం వేరు. ఏలూరు ఎమ్మెల్యే ఒక నిబద్ధత గల రాజకీయం, నిబద్ధత కలిగిన రాజకీయాలు ఏలూరు ఎమ్మెల్యే గారు మిగిలిన నియోజకవర్గాల కంటే చేయటం వల్ల సీనియర్ నాయకులకు కూడా అంతు పట్టని రాజకీయం ఏలూరులో జరుగుతుందని కూడా ఒక దశలో వాడు ఆశ్చర్యానికి గురి అవ్వాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మరి అదే బడేటి చంటి గారి యొక్క రాజకీయ విలక్షణమైన వ్యవహార శైలి, సమర్థవంతంగా ప్రజల ఆదరణ, అప్పటికి కూడా ప్రజాదరణ పొందుతూ ఏలూరు ఎమ్మెల్యేగా జనాదరణ పొందుతున్న ఎమ్మెల్యే బడేటి చంటి గారు గెలిచిన రోజు ఎలాగున్నారు, ఇప్పుడు అలాగున్నారు, రేపు అలాగ ఉంటానని చెప్పి పదే చెప్తారు. అదే జరుగుతుంది. అదే బడేటి చంటి గారి యొక్క ప్రధాన సంకల్పం, లక్ష్యం కూడా. థ్యాంక్ యూ. మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.